ఏముంది గవర్నమెంట్ ఏం లేదు ఇప్పుడు బస్సులకు ఇబ్బంది మాకు ఇబ్బంది వేస్తుండు అన్ని ఇబ్బంది వేస్తుండు ఏం లాభం లేదు మేము కూలి పని చేసుకుంటే బతికటోళ్ళము ఇది కూడా దొరుకుతలేదు మా కడుపు మీద మమ్మల్ని కొడుతుర్రు మేము ఎట్లా బతకాలా ఏం చేయాలి మీరే న్యాయం చేయాలి చేస్తున్నాడు ఏం చేస్తలేదు గ్యాస్ తక్కువ వేస్తున్నాడు అది చేస్తలేడు పింఛన్ వస్తలేదు సరిగ్గా ఏం వస్తలేదు ఎట్లా బతకాలా సార్ మేము కూలి చేసుకుంటే కడుపు అది కూడా దొరుకుతలేదు గ్యాస్ వస్తున్నారు బియ్యం ఇస్తున్నారు బియ్యం ఇస్తలేరు ఏది ఇస్తలేదు సార్ మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి ఇయ్యలే సార్ చేసినాం కానీ చేస్తలేరు ఇస్తలేదు సార్ ఇస్తలేరు చేసినాం కానీ అది కూడా వస్తలేదు ఏమి ఇస్తలేదు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇంటికి 2 సార్లు వచ్చిర్రు ఫోటోలు తీసుకుపోయారు ఇస్తలేదు సార్ మా సొండలకు ఇవ్వాలి సార్ గరీబోళ్ళకు ఇబ్బందులు ఉన్నా మాకు ఇవ్వాలి సార్ మీకు ధన్యవాదాలు కేసీఆర్ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంటా ఏ గవర్నమెంట్ లో ఉన్నావు ఇప్పుడు గట్లాడుగా నువ్వు ఏ గవర్నమెంట్ అంటున్నావు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా ఉందానా ఏమైంది మంచిగా ఉన్నది ఇప్పుడే కదా కోలుకుంటుండు కోలుకోలు కాదు ఇప్పుడైనా అంటే చాలా మంది బాగాలేదు అని చెప్పేసి మాట్లాడిన అట్లనే అంటారా ఊరు అట్లనే అంటారు కొత్త కదనా అంటే కొత్తగా అంటే వచ్చిన సంవత్సరంలో అన్ని చేస్తాను ఏం చేస్తాడన్నా చెప్పు ఎంత ఏమైనా ఉన్నాయా ఖజానా ఉందా ఖజానా లేకుండా లక్షల కోట్లు అప్పు చేసినట్టు ఎవరు చేసి ఆయన చేసిండు అప్పు ఏదో చేసిండు చూపిమ్మని వాళ్ళన చేసిన పాతలు చేసిపోయింది ఆయన గుర్సా ఉన్నాడు అప్పు ఒకటి కట్టలేక చస్తున్నాడు అంటే ఇప్పుడు చూస్తే 300 కోట్ల దాకా అప్పు అయింది అని చెప్పేసి ఆ పాతే చెప్తున్నా కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పింది కదా అందరు చాలా మంది అమలు చేస్తున్న పథకాలు అమలు కావట్లేదు అయితున్నాయి కానీ మనం వేసాం కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్ని చేస్తుంది కానీ మనకు వచ్చింది కదా కేసీఆర్ ఇచ్చిండు మాకు శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిండు మా శ్రీనివాస్ యాదవ్ 500 గ్యాస్ ఉచిత కరెంటు అదైతే తెలియదు అన్న ఉచిత కరెంటు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేవు అన్న సొంత మిల్లులకు వచ్చినాయన్న కిరాయిదారులకి అయితే రాలేవు ఇప్పుడు నీ ఇల్లుంది కదా నీకు వచ్చింది మాకు రాలేదు మేము కిరాయి ఉంటాం కదా మీరు మాకు ఇయ్యలేదు మొత్తానికి ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుంది పర్వాలేదు ఇంకో చూసాం ఇంకొక 6 నెలలు తర్వాత దించేద్దాం బాగాలేకపోతే దించేద్దాం ఏదైనా చెప్తాను 6 నెలలు ఉంటారు 6 నెలల తర్వాత చూద్దాం లేదు దించేద్దాం ఇప్పుడు దాకా బాగుంది అన్నారు అదే మళ్ళీ అవునా ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా అప్పు ఉంది అని చూసాం ఇంకొక 6 నెలలు ఛాన్స్ ఇచ్చి అప్పు చేస్తారా లేదా మళ్ళీ ఏమైనా చేస్తారా కేసీఆర్ ఇంట్లోకి బయటకు వెళ్ళాడు రేవంత్ రెడ్డి బయట తిరుగుతున్నానా ఫామ్ హౌస్ కొత్త ఇప్పుడు ఓలైనా కొత్తగా ఆయన మంచిగా ఇచ్చిండు అది కేసీఆర్ గవర్నమెంట్లో ఏంటంటే అన్నదమ్ములు కొట్టుకురన్న బాగా భూముల కోసం ఇలా దాంట్లో ఏమో ఉన్న భూములన్నీ గుంజుకుంటున్నానా కొట్టలేదు ఉన్నాయి గుంజుకుంటారు ఏడుస్తారన్న తీసుకుంటారు గరీబోళ్ళను కొట్టి గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటారు మాకేం పెడతారు వాళ్ళు 6 గ్యారంటీలు తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఇస్తా అన్నాడు అది రాసిచ్చిన ఇది వరకు ఎంక్వైరీ లేదు అది వచ్చింది లేదు పోయింది లేదు గురలక్ష్మి పథకం అన్నాడు అది లేదు ఏది లేదు ఏమి ఇస్తలేడు ఏం లేక ఇక ఇప్పుడు మోడీ ఇస్తాడంటే మోడీ ఏమి ఇస్తాడేమో మరి మాకు తెలియదు 500 తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తాడంట కదా మాకు లేదు మాకు తెలియదు ఆ తెల్ల రేషన్ కార్డు గురించి మాకేం తెలియదు అన్న కరెంటు ఫ్రీ లేదు తెల్ల రేషన్ కార్డు లేదు గ్యాస్ లేదు ఏ పథకం లేదు ఇంతవరకు అలాగా బస్సుది ఒక్కటే పెట్టిండు పథకం ఇక ఏది లేదు మాకు ఇక ఆయన ఏం చెయ్యడు జాని కూడా వేస్ట్ మాతో మాట్లాడు వేస్ట్ మనం ఏం చెయ్యరు వేస్ట్ గవర్నమెంట్ మా చండాలంగా ఉంది ఏడాది బట్టి ఏం చేసిండు ఆయన చేసింది ఏంటిది ఏం బస్సు ఇచ్చిండు ఒకరు నడమానా ఒకరికొకరు కొట్టుకోమానా ఆ బస్సులలో ఎక్కించుకుంటలేరు అసలు మమ్మల్ని బస్ కండక్టర్లు ఈ ఆడోళ్ళ టికెట్ లేదు వీళ్ళతో మాకేం పని అని మా కిరాయి ఉన్నప్పుడు అన్న నయం ఉండే ఇప్పుడేముంది అయ్యా పింఛన్లు లేవు మళ్ళా 500 గ్యాస్ ఎవరికి ఇచ్చిండు ఎవరికన్నా వచ్చిందా 500 గ్యాస్ ఎవరాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఆయన ఇచ్చింది ఎవరకు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఇది చేస్తా అది చేస్తానా అని ఏం చేసిండు ఏమైనా కేసీఆర్ వీడవాడి కనుగుడ్లు తీస్తా కచ్చకాయలు ఆడతా పేగులు తీస్తా మెడలు వేసుకుంటా అని షర్ట్ ఇప్పుతా ఈయన బట్టలు ఇప్పుతా నువ్వే బట్టలు ఇప్పుకొని తిరుగు సపడేక అలాగే వీళ్ళు ఎందుకు ఇప్పాలి కేసీఆర్ ఉండగా మంచిగా ఇచ్చిండు ఇప్పుడు ఈయన చేసిందేముంది ఏడాది అవుతుంది మళ్ళా మహిళలకేందో పైసలు ఇస్తానని ఇచ్చిండా
ఇయ్యకనే పాయ. తులం బంగారం కూడా తులం బంగారం ఇతనే ఏది ఇచ్చిండా? తులం బంగారం కదా, అలా పైసలు కూడా గతి లేవు. గరీబోళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమి ఇత్తనని చేసిండు, ఏమి చేస్తుండు, ఇది ఇస్తా అది ఇత్తనని. కరెంట్ రావట్లేదు ఉచితంగా. కరెంట్ ఎవరికి వస్తుందో అచ్చేటోళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి వస్తలేదు. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నాం. డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ చేసిన ఆయన కట్టించిండా? ఆయన చేసిందే ఇంకా వంచకనే కొంతమందికి వంచిరి. ఏం చేసిండు ఆయన? ఏం చేయలే. మొత్తానికి ఆయన దిగిపోవాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి. పోవాలి, పోతేనే మంచిగా. కేసీఆర్ ఉంటేనే మంచిగా. ఆయన బాధపడ్డాడు, ఆయన చేసిండు. ఆయన ముందుగాలని పింఛన్లు ఇత్తనానిలే, రుణమాఫీలే, రైతులకు అది ఎత్తనాని, పైసలు ఎత్తనని చెప్పలే, ఏది చెప్పలే. ఆయన అన్ని చేసుకొచ్చిండు, చెప్పని చేసుకొచ్చిండు. ఈయన చెప్పేగా పెడతాడు అంతే.